హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ అఖిల. ఈరోజు ఇంట్లో కూర చేయడానికి బెండకాయలు టమాటాలు తప్ప ఏం లేవండి. అందుకని చెప్పేసి టమాటా బెండకాయ రెండు కలిపి కర్రీ చేస్తున్నారండి. బెండకాయలు కట్ చేసుకొని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని టమాటాలు కలిపి వేస్తున్నారండి. కర్రీ చపాతీలోకి కానీ వాటిలోకి కూడా బాగుంటుందండి. ఇంకా ఈరోజు అమ్మ కర్రీ అన్నము రెండు చేస్తున్నారు. ఇంకా నేను బట్టలు అంట్లు పక్కకు వచ్చేసాను. ఇంకా అమ్మ అవి చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదండి. ఇంకా నాన్న త్వరగా తినేసి పనికి వెళ్ళాలి, అందుకని చెప్పేసి అమ్మాయి చేస్తున్నారు. నేనైతే కాస్త నిదానంగా కొంచెం టైం పట్టిద్దండి, అందుకని చెప్పేసి అమ్మాయి చేస్తున్నారు. తిరగమాతన్ని వేసేసి ఇప్పుడు టమాటాలు కూడా చేసుకుంటున్నారు కదండి. టమాటాలు ఎంత బాగా కుక్ అయితే కర్రీ అంత బాగుంటుందండి. ఈ మధ్య ఎండలు బాగున్నాయండి. మార్నింగ్ టైం ఏమో బాగా ఎండ కాస్తుంది, ఈవినింగ్ టైం ఏమో కాస్త తుప్పర్లు పడుతున్నాయి అన్నమాట. ఆ వాన పట్టడం వల్ల మార్నింగ్ టైం చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది. మేముండే సైడ్ అయితే ఇలాగే పడుతుందండి వర్షము. మా ఇల్లు వచ్చేసి ఇటు చివరి ఉండిద్దండి. పొలాలు అవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త ఈవినింగ్ టైము మంచిగా గాలి వస్తూ ఉంటుంది. కర్రీ కుక్ అయిందండి. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసేసుకుంటున్నారు. కర్రీ పాయింట్లో కర్రీ అమ్ముతారు కదండి, అలాగే ఉండిద్ది. ఇది కూడా బాగుండిద్ది. ఇంకా ఈరోజు టిఫిన్ లేదు కాబట్టి మార్నింగ్ టైము ఇంకా రైస్ వండారు కాబట్టి ఇంకా రైస్ తినేసేసి ఇంకా కాసేపు చదువుకొని నేను ఆనందం ఏంటంటే మా వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళకు కూడా కావాలంట. మసాలా కర్రీ కాబట్టి అవి కూడా తింటాయి. గోల గోల చేస్తున్నాయండి పక్కన. తింటం అయిపోయింది కదా, ఇంకా ఆడుకుంటా పక్కకి వెళ్ళి ఆడుకోపోవే అంటే పక్కకు వచ్చి పండుకుంటుంది. రుద్దమని చెప్పేసి వచ్చేదన్నమాట. డైరెక్ట్ వాయిస్ ఇవ్వడానికి మాది విలేజ్ కదండి. మార్నింగ్ టైము బండ్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. పక్కన వాళ్ళు సాంగ్స్ టీవీ పెడతారు కదండి, వార్తలు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి సౌండ్లు. అందుకని చెప్పేసి ఎక్కువగా వాయిస్ ఓవర్ వేస్తాను నేను. ఇంకా తినేసి చదువుకుంటున్నానండి కాసేపు. ఈరోజు ఇంకా మధ్యాహ్నం కూడా ఏం వర్క్ లేదు కదా. మా పిల్లలు ఈ ఎండకి పాపం ఏం చేయాలో అర్థం కాక ఎక్కడోళ్ళు అక్కడే పండుకొని నిద్రపోతూ ఉన్నారు చల్లదానానికి రొప్పుకుంటా. అదేమో నేను రాసుకుంటుంటే వచ్చి గోల చేస్తూ ఉందండి. అందుకని చెప్పేసి మధ్యలో కొంచెం హ్యాండ్ పెయిన్గా అనిపించినప్పుడు కాసేపు ఆపుకొని వాటితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట. ఈ ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. అవి మరీ చిన్న జీవులు కదండి. ఈ మార్నింగ్ నుంచి సాయంత్రం చల్లబడేంత వరకు పండుకొని నిద్రపోతా అటు ఇటు ఉంటాయి. సాయంత్రం మటుకు బాగా ఆడుకుంటాయండి. నా పని నాది, వాటి పని వాటిదేనండి.
కొట్టుకుంటూ గోల చేస్తూ ఆడుకుంటూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.